శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వివేకానంద స్వామి సందేశాన్ని మనం కాల్ టు ద నేషన్ అనే ఒక చిన్న పుస్తకంలో నుంచి చదువుతూ ఉన్నాం. దీనిలో ఈ రోజున రిలిజియన్ అండ్ ఎథిక్స్ అనే అధ్యాయంలో మొదటి సందేశాన్ని మనం చదువుదాం. రిలిజియన్ ఈజ్ ది ఐడియా విచ్ ఈస్ రైజింగ్ ది బ్రూట్ అంటూ మ్యాన్ అండ్ మ్యాన్ అంటూ గాడ్. మతం అనేది ఏమిటంటే, మతం అనేది ఒక భావన. అది ఏం చేస్తుందంటే జంతువుని మనిషిగా, మనిషిని భగవంతుడిగా లేవనెత్తుతుంది, ఉద్ధరిస్తుంది. వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, ఏమండి మరి మనిషి జంతువులా ఉన్నాడా? నిజమే, చాలా విషయాల్లో మనిషి జంతువులా ప్రవర్తిస్తాడు. ఒకవేళ కొన్ని మనిషి లక్షణాలున్నా కొన్ని జంతువు లక్షణాలు కూడా ఉంటాయి. ఈ జంతువు లక్షణాలు మనిషిని కిందకి పట్టుకుని లాగుతూ ఉంటాయి. వాటి వల్ల మనిషి ఎప్పుడు కూడా బంధాలలో పడిపోతూ ఉంటాడు. బంధం అంటే ఏమిటి? నేను ఒక పని చేస్తాను, ఆ పని చేసిన దానివల్ల నాకు ఒక ఫలితం వస్తుంది. అది నాకు నచ్చిన ఫలితం అయితే నేను సంతోషిస్తాను, అది నచ్చని ఫలితం అయితే నేను బాధపడతాను. ఏది ఏమైనా ఎలా జరిగినా కూడా ఈ రెండు సందర్భాల్లో కూడా మనిషి దాని గురించి ఆలోచిస్తూ తన మనసులో ఒక రకమైన దుఃఖాన్ని నింపుకుంటాడు. సంతోషం కలిగితే ఆ సంతోషం వెనకాల దుఃఖం వస్తూ ఉంటుంది. ఒకవేళ దుఃఖం కలిగితే ఆ దుఃఖం తర్వాత కొన్నాళ్ళకి అది సంతోషం కూడా వస్తూ ఉంటుంది. ఇవి రెండు అటు ఇటు మారుతూ ఉంటాయి. జంతువు స్థాయిలో ఉన్న మనిషి ఆ రెండింటి మధ్య పరిగెడుతూ ఉంటాడు. కాసేపు దుఃఖంలో ఉంటాడు, కాసేపు సుఖంలో ఉంటాడు, గందరగోళంలో ఉంటాడు. అయితే ఆ మనిషి క్రమంగా తెలుసుకుంటాడు ఏమిటంటే, నేను ఈ ప్రపంచంలో ఇన్ని విషయాలు చూస్తున్నాను, ఈ రకరకాల విషయాలన్నీ చూస్తున్నాను. కొన్ని నాకు కావాలనుకుంటున్నాను, కొన్ని నాకు వద్దనుకుంటున్నాను, కొన్ని నాకు ఇష్టం అని అనుకుంటున్నాను, కొన్ని మీద నాకు ద్వేషం అని అనుకుంటున్నాను. కానీ అవేవి కూడా నిజంగా నేను అనుకునేవి కాదు. ఎందుకంటే అవన్నీ ఈరోజు ఉంటున్నాయి, రేపటికి మాయమైపోతున్నాయి. నేను నిజంగా ఏదైతే చూడాలనుకుంటున్నానో, నేను ఏదైతే కోరుతున్నానో అది నాకు కంటికి ఎదురుగుండా కనిపించే విషయాల్లో లేదు. వాటి వెనకాల ఉన్న దివ్యత్వంలో ఉంది, వాటి వెనకాల ఉన్న పరబ్రహ్మంలో ఉంది, ఆత్మతత్వంలో ఉంది. అది నేను తెలుసుకోవాలనుకుంటాను. ఒకసారి అది తెలుసుకున్న తర్వాత ఈ జంతువు లాంటి స్వభావంతో ప్రవర్తించడం మానేస్తాడు. అన్నీ నాకే కావాలి అనుకోడు. జంతువు లాంటి స్వభావంలో ఒకటి రెండు మాటలు కూడా ఉన్నాయి. ఏమిటంటే, అన్నీ నాకే కావాలనుకుంటాడు, పక్క వాళ్ళ దగ్గర అది లాక్కోవాలనుకుంటాడు, పక్క వాళ్ళకి ఏదైనా కలిగితే కనుక దాన్ని చూసి ఓర్వలేడు. ఇవన్నీ కూడా జంతువుకు ఉండే లక్షణాలు. మనిషిలోకి వచ్చేసరికి మనిషి పక్క వాళ్ళని చూసి కొంతవరకు ఓర్చుకుంటాడు, పక్క వాళ్ళని కూడా నేను ప్రేమించాలి అని చెప్పి అనుకుంటాడు. కనీసం చాలామంది మీద ప్రేమ చూపిస్తాడు, వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది మనిషి ఒక స్థాయిలో మనిషి. ఆ మనిషి ఇంకా ఇంకా ఎదిగి ఇంకా మంచివాడైతే అప్పుడు అతని ప్రవర్తన ఇంకా మారుతుంది. మంచితనం అనేది ఎలా పెరుగుతుందంటే, నిస్వార్థత పెరిగినప్పుడు మంచితనం అనేది పెరుగుతుంది. ప్రేమ అనేది కలిగినప్పుడు మంచితనం పెరుగుతుంది. మనిషి తన సొంత లాభం కొంత మానుకుని పక్క వాళ్ళందరినీ కూడా ప్రేమించడానికి సిద్ధపడతాడు. నేను పక్క వాళ్ళకి సహాయం చేస్తాను అనుకుంటాడు. అందరిలోనూ నాలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది అందరిలో కూడా ఉంది అని చెప్పి అనుకుంటాడు. అప్పుడు అతడు భగవంతుడి కింద ఎత్తుతాడు. అందుకనే శ్రీరామకృష్ణ పరమహంస మాటిమాటికి చెప్పేవాళ్ళు ఏమిటంటే, మానవ జన్మ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, మనిషి భగవంతుడిని సాక్షాత్కరించుకోవడం, భగవంతుడి కింద తానే రూపొందడం. దానికోసం మార్గం చూపించేదే మతం. మతం అనేది ముందు జంతువులాగా ఉన్నవాడిని మనిషి కింద చేస్తుంది. ఆ మనిషిని ఇంకా ఇంకా ఎదిగి భగవంతుడు అయ్యేలాగా తోడ్పడుతుంది. అదే మతం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. వివేకానంద స్వామి చెప్పిన మరొక కొటేషన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.